హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే నందగోపాల్ ఉన్న ప్లేస్కి ఇక రాజ్ కావ్య వెళ్తారు. అక్కడ రౌడీలతో ఇక రాజ్ అయితే ఫైట్ చేస్తాడు. కావ్య ఇక రౌడీ అనలు, మీరందరూ మీ భార్యల కోసం ఇక్కడ కష్టపడి ఈ వ్యక్తి కోసం ఇక ఫైటింగ్ చేస్తున్నారు, కానీ ఇక మీరు ముగ్గురు కలిపి ఇక లాకప్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే పోలీసులు ఇప్పుడే వస్తున్నారు. అది గమనించుకొని మీరు కాస్త సైడ్కి వెళ్తే మంచిది అని చెప్పి ఇక కావ్య అంటుంది. ఆ మాట విన్న రౌడీలు, నిజమే కదా, వీడు ఏదో పెద్ద తప్పు చేస్తుంటాడు, అందుకే మనల్ని ముందు పెట్టాడురా. ఇప్పుడు ఆ పోలీసుల చేతికి మనం చిక్కామంటే వీళ్ళు బాగానే ఉంటారు, తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. మనకెందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి ఇక వాళ్ళు కూడా పరారైపోతూ ఉంటారు. ఒరే ఆగండిరా ఆగండి అని చెప్పి నందగోపాల్ అంటూ ఉంటాడు. ఇంతలోనే పోలీసులు అయితే వస్తారు. నందగోపాల్ని చూసి ఇక వెంటనే ఇక్కడ దాక్కున్నావా, పద అని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్ అయితే కాలర్ పట్టుకొని రెండు చేతులు పట్టుకొని ఇక బయటకి వస్తూ ఉంటాడు. అమ్మయ్య అని చెప్పి కావ్యరాజు అయితే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక నందగోపాల్ని పోలీసులు పట్టుకున్నారని కావ్యరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళావతి, ఈరోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డావు చూసావు కదా, అక్కడ ఉన్నది నందగోపాల్, వాడు పోలీసుల చేతుల్లో ఉన్నాడు. మరి కొంచెం సేపు ఆగినాక ఇక డబ్బుని తీసుకొచ్చి అందరికీ ఇచ్చేయడం, ఇక మన డబ్బులు మనకి బ్యాంక్ వాళ్ళు రిటర్న్ చేయడం, మన ఆస్తి పత్రాలు మన చేతికి వచ్చేయడం, ఇదంతా కూడా ఇంట్లో చెప్పడం జరిగిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, పద అని చెప్పి ఇక షర్ట్ని కాలర్ని మంచిగా సరి చేసుకుంటూ రాజు అయితే చాలా ఇక ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక ఇంతలోనే పోలీసులు నందగోపాల్ని లాక్కుంటూ ఇక చెరక చేతిని పట్టుకొని పోలీస్ జీబు ఎక్కించేసరికి అంతలోనే ఒక వ్యక్తి ఇక హెల్మెట్ పెట్టుకొని బండి మీద వచ్చి కరెక్ట్గా గురి చూసి గుండెల మీద షూట్ చేస్తాడు. అంతే, ఒక్క దెబ్బకి ఇక నందగోపాల్ అయితే కింద కుప్పగూలిపోతాడు. ఒక్కసారిగా రాజ్ కావ్య పరుగున వస్తాడు. హే హే అని చెప్పి ఇక కావ్య గట్టిగా అరుస్తుంది. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెంటనే పరారైపోతాడు. ఈ లోపల రాజ్ కావ్య నందగోపాల్ని చూస్తారు. నందగోపాల్ ఉలుకు పలుకు లేకపోవటం చూసిన ఇక పోలీస్ ఆఫీసర్ అయితే, సారీ సార్, నందగోపాల్ చనిపోయాడు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య రాజ్. అదేంటి చనిపోయాడా? ఒరే నందగోపాల్, లెగవరా, లెగు, నువ్వు చనిపోతే ఎలాగరా, లెగు అని చెప్పి రాజ్ ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. లేదు సార్, అతను చనిపోయాడు, ఇప్పుడు మనం ఏమీ చేయలేము అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అనడంతో షిట్ అని చెప్పి ఒక్కసారిగా రాజ్ చాలా కోపంతో లెగుస్తాడు. కావ్య వెంటనే ఏమండి ఒక్క నిమిషం అని చెప్పనగానే, ఇంకేం చెప్తావు కళావతి, అంతా అయిపోయింది, వీడు చచ్చాడు, రేపటి రోజు ఇక వీడుంటాడేమో, ఎప్పుడైనా వీడిని పట్టుకొచ్చేమో, మన ఆస్తి మనకి దక్కుతుందేమోనని చాలా ఆశపడ్డాను, కానీ చేతుల దాకా వచ్చినవాడు ఇలా చేస్తాడని ఊహించలేదు, ఇంకేముంది అని చెప్పి రాజ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కావ్య, ఏమండి మీరు కోపం తెచ్చుకోవద్దు, ఇలాంటి టైంలోనే ప్రశాంతంగా ఆలోచించాలి, వీడిని ఆ టైంలో కరెక్ట్గా వచ్చి షూట్ చేసిన వ్యక్తి ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి అనగానే పోలీస్ ఆఫీసర్ అయితే, అవునమ్మా కావ్య, నిజమే, నువ్వు అన్నట్టు నేను కూడా కరెక్ట్ టైంలో ఎవరో వచ్చి వీడిని చంపాల్సిన అవసరం ఏముంది అంటే వీడి వెనకాల ఏదో పెద్ద విషయం దాక్కుందని అర్థమవుతుంది అనగానే, అవును ఇన్స్పెక్టర్, వీడు డబ్బులు కూడా నా దగ్గర లేవు అని చెప్పి అన్నాడు, కానీ కంగారులో ఇక వీడిని పట్టుకుంటే అంతా బయట పెట్టచ్చు అని చెప్పి వీడిని మేము మీకు అప్పచెప్పాము అని చెప్పి కావ్య అంటుంది. ఇంతలోనే ఇక అంబులెన్స్ వచ్చి ఇక నందగోపాల్ బాడీని అయితే పట్టుకుపోతుంది. పోలీసులు కూడా వెళ్ళిపోతారు. కావ్యరాజ్ అలానే నుంచుండి ఇక కావ్య అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. రాజ్ పూర్తిగా ఇక చాలా కోపంతో, ఇక పద ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి వాళ్ళందరి ముందు తల దించుకొని విషయం చెప్పేద్దాం అని చెప్పి రాజ్ అంటాడు. ఏమండి, ఇప్పుడు విషయం చెప్తే బాగుంటుందంటారా అనగానే, ఏం మాట్లాడుతున్నావు కళావతి, మొన్నటి వరకు ఏదో ఒక హోప్ ఉండేది, ఇప్పుడు వీడు చచ్చాడు, రేపటి రోజు మనం ఈ విషయం దాచినందుకు ఇప్పటికే ఇంట్లో వాళ్ళు నన్ను దోషులుగా చేసి మాట్లాడుతున్నారు,
అని చెప్పి చాలా కోపంతో డ్రైవింగ్ చేస్తాడు రాజ్. ఇక ఇక్కడికి వచ్చేస్తే అనామిక సామంత్ ఇద్దరు కూడా ఇక మాట్లాడుతూ ఉంటారు. ఆ గన్నుతో కాల్చి బారిపోయిన వ్యక్తిని ఫోన్ చేసి, రేయ్ కరెక్ట్గా షూట్ చేసావు కదా అనగానే, అయ్యో మేడం వాడు ఒక్క బుల్లెట్కే చచ్చిపోయాడు, గురి చూసి గుండెల్లో కాల్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. గుడ్, చాలా మంచి పని చేసావు, నీకు అనుకున్న టైంకి అనుకున్నట్టు నీ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పి నువ్వు ప్రస్తుతానికి ఇక ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళు అని చెప్పి అనామిక అంటుంది. సరే మేడం, సరే, మీరు మాత్రం ఖచ్చితంగా నా అకౌంట్లో డబ్బు వేస్తారు కదా అనగానే, ఈ పాటికే వేశాను, చూసుకో వెళ్ళి, కానీ నువ్వు ఇక్కడెక్కడా ఉండడానికి వీల్లేదు, నేను చెప్పినంతవరకు బయటకు రావద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పి అనామిక అంటుంది. సరే మేడం అని చెప్పి ఇక ఆ వ్యక్తి అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా చాలా సంతోషంతో హాయిఫై ఇచ్చుకొని, బేబీ నువ్వు సూపర్ డూపర్, అంతే, నిజంగా ఏదో అనుకున్నాను కానీ నీలో చాలా విశేషం ఉంది. మొన్నటి వరకు నందగోపాల్ గారిని ఎక్కడో దాచిపెట్టి ఏదో ఒక టైంలో వాడి ద్వారా మనం ఇరకాటంలో పడతామేమోనని ఎక్కడో కొంచెం భయం అనిపించేది, కానీ ఇప్పుడు వాడనే వ్యక్తే లేడు, ఇప్పుడు మనం హ్యాపీ, ఆ 100 కోట్లు మనకే వస్తాయి, 100 కోట్లు ఇక లేవని ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ రాజ్ కావ్య ఇంట్లో వాళ్ళ దగ్గర ఏమీ చెప్పుకోలేక చాలా బాధపడుతూ డిప్రెషన్కి వెళ్ళిపోయి కంపెనీ డౌన్ఫాల్ అవుతుంది, అంతే కదా అనగానే, లేదు సామంత్ లేదు, అలా ఎందుకు అవుతుంది, ఇప్పటికే ఇంట్లో రుద్రాణికి నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఇప్పించాను, ఆ డాక్యుమెంట్స్ చూసి కూడా ఇంట్లో ఎవరు ఏమి అనకుండా రాజ్ కావ్య నందగోపాల్ని పట్టుకోవడానికి వచ్చారు అంటే కావ్య సామాన్యురాలు కాదు, ఏదో రకంగా గొడవని సద్దుమడుగు చేస్తుంది, అందుకే ఇక మన ధ్యేయం ఆ కావ్యరాజ్ ఇద్దరు కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి అంటే అసలైన అస్త్రం ధాన్యలక్ష్మి అని చెప్పి అంటుంది. ఏంటి ఎవరు అనగానే, అదే ఆ ఇంటికి ఒకప్పుడు నేను కోడల్ని కదా, నా మాజీ అత్త ధాన్యలక్ష్మి, ఆవిడ గారికి చాలా తెలివి తక్కువతనం ఉంటుంది, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంది, కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్ని కావ్య దాచిపెట్టి ఇంటికి నార్మల్గానే వెళ్తుంది, కానీ ఈ విషయం అంతా ఇంట్లో మొత్తం తెలిసిపోయేలాగా ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఇక రుద్రానికి ఫోన్ చేస్తుంది అనామిక. అనామిక ఫోన్ లిఫ్ట్ చేసి, రుద్రాని చుట్టుపక్కల ఎవరు లేరు కదా అని చెప్పి, చెప్పు అనామిక చెప్పు, నువ్వు చెప్పినట్టుగానే ఆ డాక్యుమెంట్స్ ఇంట్లో చూపించాను, చాలా పెద్ద రచ్చ జరిగింది, ఇదిగో ఇంటికి వస్తాము, సాయంకాలం కల్లా సమాధానం చెప్తామని వెళ్ళారు, ఇక సమాధానం చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పాల్సిందైతే నేను చెప్పాను, ధాన్యలక్ష్మి చాలా కోపంతో ఉంది, ఇక ఇల్లు ముక్కలు అయిపోవడం ఖాయం అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. హలో ఆంటీ, మీరు చాలా చిన్న విషయాన్నే ఇంతలా ఆలోచిస్తున్నారు, అసలు విషయం తెలిస్తే ఏమైపోతారో అనగానే, అసలు విషయమా, ఏమైందనా మీకు అనగానే, అసలు మీ ఇల్లు, మీ హోదా, మీ డబ్బు, మీ పరపతి అన్నీ కూడా త్వరలోనే ఆస్తి మొత్తం కూడా ఇక బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకోబోతున్నారు అని చెప్పి గుండె పగిలేలాంటి విషయాన్ని చెప్తుంది అనామిక. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. కళ్ళు తిరిగేలా ఉన్నాయి అనామిక, ఏం చెప్తున్నావు, మా ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తున్నారా, ఎందుకు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. హలో ఆంటీ, ఒక్క నిమిషం, మీరు కళ్ళు తిరిగి పడిపోతే నేను ఎవరికి చెప్పాలి, ఇదంతా కూడా మీరు విని దాని తర్వాత స్టెప్ ఏం చేయాలో కూడా నేను చెప్తాను అనగానే, నువ్వు తర్వాత చెప్తే ఈ లోపల నేను బ్రతికి బట్ట కట్టాలి కదా అనామిక, ఈ ఆస్తి కోసమే కదా ఎప్పటి నుంచో గోతికాడ నక్కలాగా ఈ ఇంట్లోనే పడున్నాను, అలాంటిది బ్యాంకు వాళ్ళు జప్తు చేస్తే ఇంక నాకేం మిగులుతుంది, నేను నా కొడుకు ఏమి చేసి బ్రతకాలి, ఇక తెలివి గల వాళ్ళు బ్రతుకుతారు, తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ పంచులు ఉంటారు, కానీ తెలివి లేక ఇటు ఆస్తి లేక నా కొడుకు ఏమైపోతాడు అని చెప్పి ఇక బాధపడుతుంటుంది రుద్రాణి. హలో ఆంటీ, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి, ఆస్తి మొత్తం జప్తు చేయకుండా మీ కావ్య, అదే ఆ ఇంటికి ఇక వారసురాలుగా ప్రకటింపబడిన ఆ కావ్య అడ్డుకుంది, బ్యాంకు వాళ్ళు జప్తు చేయడానికి లేకుండా ఈవిడ గారు ఇక 20 కోట్ల రూపాయలు కట్టడానికి ఇక డిసైడ్ అయ్యింది, అందుకే మీ ఆస్తులు బ్యాంకు వాళ్ళు ఎప్పటికీ జప్తు చేయకుండా బాగానే అడ్డుపడింది అనగానే, అవునా నిజమా అనగానే, అవును,
అని చెప్పనగానే, అవునా, అందుకునే కావ్య ఇంట్లో ఖర్చులన్నీ కూడా తగ్గించి ఇటు కార్లని బయటకు పంపించేసి ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసింది. కావ్యని అపార్థం చేసుకున్నానే నేను అని చెప్పి రుద్రాణి అంటుంది. నాకు తెలుసా ఆంటీ, మీరు ఖచ్చితంగా ఈ విధంగానే ఆలోచిస్తారని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కావ్య ఇప్పుడు స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసి ఎంతో కొంత ఆస్తిని తిరగ తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆ ఆస్తి ముక్కలు చేయడానికి వీల్లేదని క్లియర్గా కోర్టు ద్వారా ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి సున్నం తప్ప ఏమి మిగలదు. ఎందుకంటే కష్టాజితం కూడబెట్టిన రాజ్ కావ్యదే అవుతుంది, మీది అవ్వదు. ఇక మీ తాతల దగ్గర నుంచి ఇక ముసలైన సీతారామయ్య గారు షూరిటీ సంతకం పెట్టాడు కాబట్టి ఈ ఆస్తి మొత్తం జప్తు చేయకుండా అడ్డుపడింది కాబట్టి ఇంట్లో వాళ్ళెవరూ కూడా కావ్య పేరు మీద నుంచి ఎవరికి కూడా ఇక ఇవ్వమని ఎవ్వరు చెప్పరు. అప్పుడు కూడా మీకు ఏమీ మిగలదు అని చెప్పనగానే, ఏం కాదు, కోర్టు వరకు వెళ్ళి నా ఆస్తి నేను దక్కించుకుంటాను అనగానే, చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి ఆంటీ, మీరు కోర్టుకే వెళ్ళాలి, పెద్ద పెద్ద గొడవలు చెయ్యాలి, ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి కోర్టు మెట్లు దుగ్గిరాల కుటుంబం మొత్తం ఎక్కేలాగా చెయ్యాలి అని చెప్పనగానే, ఈ అన్నీ చేసినా నా ఆస్తి నాకు వస్తుందా అంటావా అని చెప్పి అంటుంది. ఆ ఆస్తి ఏంటి కర్మ, మీకు నేను ఖచ్చితంగా 50 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను, ఏమంటారు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావు అనామిక, అక్షరాల 50 కోట్ల అనగానే, అవును 50 కోట్లు, మీ ఆస్తి మొత్తం కూడా 100 కోట్ల విలువని ఇక ఆస్తి వాళ్ళు మొన్ననే లెక్కలు కట్టారు. ఇప్పుడు ఆ బోర్డు తిప్పుకొని వెళ్ళిపోయిన నందగోపాల్ క్లియర్గా చచ్చిపోయాడు. వాడు ఎక్కడ ఉంటాడో అని చెప్పి ఇక కావ్యరాజ్ వెతుక్కుంటూ వచ్చారు. వాడు చచ్చాడు కాబట్టి వాడు నా దగ్గరే డబ్బు మొత్తం దాచిపెట్టాడు. ఆ డబ్బు అక్షరాల 100 కోట్ల రూపాయలు, 50-50 ఏమంటారంటీ అనగానే ఇక రుద్రాణి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకొని ఒక్కసారిగా, అనామిక నువ్వు సూపర్, అంతే సూపర్, 50 కోట్లంటే నా కళ్ళతో నేను చూస్తే బ్రతుకుంటానంటావా? అంత డబ్బు నాకు ఇస్తానంటున్నావు, నేనెందుకు చేయను? యుద్ధం కాదు, మొత్తం యుద్ధం చేసి ఇక దుగ్గిరాల కుటుంబం పరువు చూడు ఏ రకంగా పాకాను పట్టిస్తానో అని చెప్పి ఇక విషయం అంతా తెలుసుకొని డబ్బు కోసం కక్కుర్తిపడి రుద్రాణి తిన్నింటి వాసాలే లెక్క పెట్టడానికి ఇక ప్లాన్ అయితే స్టార్ట్ చేసుకుంటుంది. ఇక రాజ్ కావ్య చాలా డీలా పడిపోయి ఇంటికి వస్తారు. ఇంతలో ఇక ధాన్యలక్ష్మి అలాగే ఇక అపర్ణ అందరూ కూడా హాల్లో ఉంటారు. రుద్రాణి మాత్రం, ఇక నాకు చాలా పెద్ద విషయం తెలిసింది, ఇక వీళ్ళందరూ కలిపి ఎంత మొత్తుకున్నా ఎంత ఏడ్చినా వీళ్ళు చేసేది వీళ్ళకి నచ్చేది నేను చెయ్యను, ఇక వీళ్ళతో నాకేంటి సంబంధం అని చెప్పి ఇక కిందకు దిగుతూ ఉంటుంది. కావ్యరాజ్ చాలా డల్గా రావటం గమనిస్తుంది అపర్ణ. ఒరే రాజ్, ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడగగానే ఏమీ మాట్లాడకుండా అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే, ఒరే రాజ్, అమ్మ పిలుస్తున్న సమాధానం చెప్పవేరా, ఏంటి అలా ఉన్నావు? అమ్మ కావ్య, ఏంటి మీ ఇద్దరు అలా ఉన్నారు? ఏం జరుగుతుంది? పొద్దున్న కూడా ఏదో చెప్పబోయి అర్జెంటుగా వెళ్ళాలని వెళ్ళిపోయారు, ఇప్పుడేమో సాయంత్రం కాకముందే ఇద్దరు వచ్చారు, ఇద్దరు మొహాలు చాలా ఘోరంగా మాడిపోయి ఉన్నాయి, ఏం జరుగుతుంది అని చెప్పి ఇక సుభాష్ చాలా గట్టిగా అడుగుతాడు. ఇక వెంటనే కావ్య, ఏమీ లేదు మావయ్య గారు, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఆయనకి కొంచెం హెడేక్గా ఉంది, కాఫీ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఇక మెట్లు దిగుకుంటూ, సభాష్ అంటే సభాష్ అంతే, నువ్వు నీ భర్త ఇద్దరు ఎంతటి పనైనా చేస్తారు, ఎంతటికైనా తెగిస్తారు, అసలు మీ ఇద్దరు ఈ ఇంట్లో ఉంటూనే చాలా పెద్ద గూడుపుటని చేస్తున్నారని అర్థమైపోయింది. ఇంకా మీరిద్దరూ సమాధానం చెప్పకపోగా ఇక ఇంతవరకు వచ్చినా కూడా ఇంకా దాచాలని చూస్తున్నావంటే నీకు దండేసి దండం పెట్టాలి అని చెప్పి అంటుంది రుద్రాణి. ఇక వెంటనే స్వప్న, అత్త నోరు అదుపులో పెట్టుకో, నీకే దండేసి దండం పెట్టే రోజులు ముందుగానే వస్తాయి, ఆ తర్వాత నువ్వు చూసుకోవడానికి ఇక సెల్ఫీ దిగడానికి నువ్వు ఉండవు అని చెప్పాను. కానీ షడప్, ఎక్కువ మాట్లాడు మాకు,
ఇక్కడ జరిగే తంతు నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మధ్యలో నువ్వు ఇక అడ్డుపడ్డావంటే ఊరుకోని స్వప్న అనగానే, ఊరుకోవా? ఊరుకోపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు అని చెప్పి ఇక మీదికి వెళ్ళబోతుంది స్వప్న. ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ, స్వప్న ఒక 10 నిమిషాలు ఓపిక పట్టు, ఏంటో చెప్పాలనుకుంటున్నావుగా చెప్పు. నా కొడుకు నా కోళ్ళు ఇద్దరు కూడా చాలా ఘోరంగా సైలెంట్గా ఉన్నారని తెగరెచ్చిపోతున్నావు, ఏంటో చెప్పు అనగానే, ఏంటో చెప్పాల్సిన అవసరం వీళ్ళిద్దరికీ లేకపోయినా నాకుంది. ముఖ్యంగా దానిలక్ష్మి, ఈ విషయం నీ గురించే. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారో తెలుసా అని చెప్పి అందరికీ వినపడేలాగా చెప్తుంది. వెంటనే సుభాష్ అలానే వింటూ ఉంటే, మన దుగ్గిరాల కుటుంబాన్ని మొత్తాన్ని వీధిలోకి పెట్టేసేలాగా, ఇక ఈ ఆస్తులన్నీ జప్తు చేసుకుని బ్యాంకు వాళ్ళు వెళ్ళిపోయేలాగా వీళ్ళు చేశారు. 100 కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం ఇక నాన్నగారు పెట్టడం వల్ల ఆ సంతకానికి విలువిచ్చి నందగోపాల్ అనే వ్యక్తి పరారైపోతే ఆ డబ్బు మొత్తం వీలే కడుతున్నారు. అది కూడా ఎవరికి ఏమీ చెప్పకుండా 100 కోట్ల రూపాయలు ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు. అందువల్ల వీళ్ళిద్దరూ ఇంట్లో విషయం చెప్పకుండా వాళ్ళే హ్యాపీగా బయట తిరుక్కుంటూ ఇంటికి వచ్చేసరికి నీరసం మొహాలు వేసుకొని కనబడుతున్నారు. ఇదే కదా రాజ్ జరిగింది అనగానే, ఇక 100 కోట్ల రూపాయలకి బ్యాంకు వాళ్ళకి ఇక అప్పు ఉన్నారన్న సంగతి తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. సుభాష్, అపర్ణ, ఇందిరాదేవి ఇక దానిలక్ష్మి షాక్ అయిపోతారు. ఏంటి రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? 100 కోట్ల రూపాయలేంటి, షూరిటీ సంతకం ఏంటి అనగానే, ఇక రుద్రాణి మొత్తం క్లియర్ అండ్ కట్గా చెప్తుంది. అదే నాన్నగారి ఫ్రెండు వాళ్ళ మనవడు ఇక చిట్ ఫండ్ కంపెనీ పెట్టేసి బోర్డు తిప్పేసి పరారైపోయాడు. వాటికి సంబంధించిన మొత్తానికి 100 కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం నాన్న ఎప్పుడో పెట్టాడంట. ఆ సంతకానికి విలువిచ్చి, ఇదిగో నీ ముద్దుల కొడుకు కోళ్ళు ఇద్దరు కూడా 100 కోట్ల రూపాయలు జప్తు చేసుకున్నా పర్వాలేదు, మా సంతకానికి మాత్రం చాలా గొప్ప విలువ ఉందని విలువలు ప్రకటించుకున్నారంట. ఇది జరిగిన విషయం. అందుకే ఈవిడ గారు ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేశారు అని చెప్పి ఇక అందరి ముందు రాజ్ కావ్య చెప్పబోతున్న విషయాన్ని ముందుగానే రుద్రాని రివీల్ చేసేస్తుంది. ఇక దానిలక్ష్మి ఒక్కసారిగా ఆ మాటలు విని ఇక అలానే స్టన్ అయిపోతుంది. ఏంటి దానిలక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఎప్పటి నుంచో ఎన్నోసార్లు ఇలాగే జరుగుతుందని ఊహించావు, కానీ వీళ్ళందరూ నీ మాటలని పెడచెవును పెట్టారు. రాజ్, కావ్య ఈ ఇంటికి వారసులు కాబట్టి వాళ్ళు ఆస్తిని వాళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చు, ఆస్తిని జప్తన్నా చేయొచ్చు, అన్ని హక్కులు వాళ్ళకే ఉన్నాయి. ఏటొచ్చి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ బ్రతికేయడానికి డిసైడ్ అయిపోయావా అని చెప్పి రుద్రాణిని ఫుల్గా రెచ్చగొడుతుంది. రుద్రాణి ఇక దానిలక్ష్మిని రెచ్చగొట్టి వదిలేస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, 100 కోట్ల రూపాయలు వీళ్ళ తాతల తండ్రుల నుంచి సంపాదించిన ఆస్తి మొత్తం కూడా ఇక జప్తు చేయడానికి డిసైడ్ అయిపోయారా? నెల 20 కోట్ల రూపాయలు కట్టడానికి బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టారా? ఇదెంత అన్యాయం. జరిగిన విషయం ఎవరికి చెప్పకుండా డబ్బుని వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు ఖర్చు పెట్టినట్టుగా ఎవరో బోర్డు తిప్పేస్తే ఆ డబ్బు మేం కడతామని కట్టడం ఏంటి? ఇక ఇంట్లో ఇన్ని రూల్స్ పాస్ చేయడం ఏంటి? ఇంతవరకు వచ్చినా ఎవరికి చెప్పకపోవడం ఏంటి? అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, రుద్రాణి నువ్వు చెప్పినట్టు ఆస్తి వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వీళ్ళు ఎన్ని ఆటలన్నా ఆడతారు. చూశారు కదా, ఎంతసేపు నా నోరే మీకు కనబడి ధాన్యం నువ్వు నోరు మూయని చెప్పి నా నోరు ప్రతిసారి మూయించారు. ఇప్పుడు మాట్లాడండి. ఈ నంగనచ్చి కావ్య, ఈ రాజ్ ఇద్దరు కూడా ఇలాంటి పని వెలగబెట్టారు. డబ్బు మొత్తం కూడా వాడెవడో బోటు తిప్పి వెళ్ళిపోయిన వాడికి ఇక సపోర్టుగా నిలిచి డబ్బు మొత్తం బ్యాంకుకు కడుతున్నారు. ఈ రకమైన దాన ధర్మాలు చేయడానికి మీకు మనసు ఒప్పుకుంటుందేమో, నాకైతే పట్టలేదు. నా డబ్బు నాకు ముఖ్యం. మా మర్యాదగా మా వాటా మాకు ఇవ్వండి. మీ వాటాలో మీరు ఎన్ని దాన ధర్మాలైనా చేసుకోండి, ఎన్ని సంతకాలకన్నా విలువలు పెంచుకోండి అని చెప్పి ఇక దానిలక్ష్మి మాట్లాడుతుంది. ఒక్కసారిగా ఇందిరాదేవి, దానిలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? మీ మావయ్య గారి సంతకానికి విలువ లేదా
అయినా 100 కోట్ల రూపాయలకి ఇక ఆయన సంతకం షూరిటీగా పెట్టారు. ఆ సంతకానికి రాజ్ విలువ ఇచ్చి 100 కోట్ల రూపాయలు కట్టడానికి ఇక నిశ్చయించుకున్నారు. మధ్యలో నీకొచ్చిన నష్టం ఏంటి? ఈ ప్రాపర్టీ మొత్తానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు కదా, ఎంత బ్యాంకు వాళ్ళు ఏమీ జప్తు చేసుకోలేదు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు ధాన్యలక్ష్మి. ఇదంతా మీ మావయ్య గారు సంపాదించిన కష్టార్జితం. ఆయన కోమలో ఉన్నప్పుడు ఆయన బాధ్యతగా పెట్టిన సంతకానికి విలువ ఇచ్చాడు రాజ్. కావ్య వాళ్ళిద్దరూ ఎంతగానో బాధపడుతూ ఈ కుటుంబానికి ఈ విషయం చెప్తే ఏమైపోతుందా, ఏ రకంగా ముక్కలైపోతుందా అని భయపడి ఇద్దరు కూడా విషయాన్ని దాచారు. అందుకే కావ్య నగలు కూడా తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్లు కట్టింది. ఇన్ని జరుగుతుంటే ఈ అన్ని విషయాల్లో కావ్య ఓర్పుగా నేర్పుగా ఇంటిని చక్కదిద్దుతుంటే కావ్యని రాజుని మెచ్చుకోవాల్సింది పోయి డబ్బు కావాలి, ఆస్తి కావాలి అంటావా? అసలు నువ్వు ఇంటిలో నిజంగా కోడలవేనా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని బాగా వాయించేస్తుంది ఇందిరాదేవి. ఇక వెంటనే అపర్ణ, ఒరే రాజ్, ఏంట్రా ఇదంతా? నిజానికి ఇంత పెద్ద విషయం జరిగితే మీ మనసులో మీరు పెట్టుకోవడం ఏంట్రా? ఈ విషయం ఇంట్లో చెప్పాలి కదా, ఇంత పెద్ద విషయాన్ని మీ భుజాల మీద మోసారన్నమాట అనగానే, లేదు మమ్మీ, నిజానికి ఈరోజు ఈ విషయం చెప్పాలనే అనుకున్నాము. కానీ దురదృష్టవశాస్తు ఆ నందగోపాల్ గాడు దొరికి 2 సార్లు పారిపోయాడు. 3వసారి ఆ నందగోపాల్ని ఇక పట్టుకున్నామని అనుకున్నాము. తీరా చూస్తే వాడు ఈరోజే చనిపోయాడు మమ్మీ అని చెప్పి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు రాజ్. ఇక సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా రాజుని ఓదారుస్తారు. కావ్య కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. చూడండి చిన్నత్తయ్య, మీరు అనుకున్నట్టు డబ్బు కోసం మీరు ఆలోచించకండి. ఏదో రకంగా నేను మీ అబ్బాయి కలిపి బ్యాంకుకి అప్పు తీర్చేస్తాం, ఎలాంటి అప్పులు లేకుండా క్లియర్ చేస్తాం. మీరు మాత్రం ఇక ఆస్తుల గురించి అంతస్తుల గురించి ఇప్పుడు గొడవలు పడద్దు దయచేసి అనగానే, నోరుమై, నువ్వెవరు నాకు చెప్పడానికి? నా ఆస్తి నాకు మర్యాదగా ఇవ్వు, లేదంటే నేను ఈరోజే కోర్టుకు వెళ్తాను. దుగ్గిరాల కుటుంబం పరువు మొత్తం గంగల పాలైపోతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. ఇక మొత్తానికైతే ఉన్న విషయం మొత్తం తెలిసిపోవటం వల్ల కుటుంబం చాలా డల్ అయిపోతుంది. రాజ్ కూడా చాలా డీలా పడిపోతాడు. ఆఫీస్లో సరిగా వర్క్ జరగదు. అంతే, ఇక మొత్తానికి అనామిక బ్యాంకు వాళ్ళకి కాల్ చేస్తుంది. ఇక మీరు అనుకున్న ప్రకారం అనుకున్నట్టు ఇక టయానికి డబ్బు కట్టకపోతే బ్యాంకులో రూల్స్ ప్రకారం ఆస్తుల్ని జప్తు చేస్తారని తెలిసింది. కొన్ని ఆస్తులు మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం. మాకు ఈ మధ్యనే తెలిసింది, ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చాలా వరకు 100 కోట్ల ప్రాపర్టీకి ఇక మీ దగ్గర పెట్టిందని తెలుసుకున్నాం. మీరు జప్తు చేస్తే ఫస్ట్ మాకు కాల్ చేయండి అని చెప్పి బ్యాంక్ వాళ్ళకి కాల్ చేస్తుంది. ఇక వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇక 2 రోజులు టైం ఉంది, ఇంకా వీళ్ళు పేమెంట్ పే చేయలేదు అని చెప్పి రాజ్కి కాల్ చేస్తారు. రాజ్ ఇక రెస్పాన్స్ ఏమీ అవ్వడు. ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా పోతుంది రాజ్కి. ఇక కోర్టుకు వెళ్తుంది ధాన్యలక్ష్మి. కోర్టు నుంచి ఇక నోటీస్ని దుగ్గిరాల ఇంటికి ఇక రావటం, ఇంట్లో అంతా గందరగోళం అయిపోవడం, రాజ్ కావ్య వర్క్ మీద శ్రద్ధ పెట్టకపోవడం జరుగుతుంది. అంతే 2 రోజులు గడిచిపోతుంది. ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు ఇక జప్తు చేయడం కోసం ఇంటికి వస్తారు. ఇక కావ్య అయితే, ఏంటి మేము చెప్పాం కదా ప్రతి నెల 20 కోట్ల రూపాయలు కడతామని అని చెప్పనగానే, చెప్పడం చాలా ఈజీ మేడం, కట్టడమే కష్టం. ఇక మీకు చెప్పిన తర్వాత 5 రోజులు టైం ముగిసిపోయింది. ఇక మీరు కట్టాల్సిందే. ఈరోజు కడితే పర్వాలేదు, లేదంటే మీరు అన్నట్టుగానే ఇల్లు మొత్తం సీల్ చేయాల్సి వస్తుంది. ఇది మొత్తం గవర్నమెంట్ రూల్ మేడం అని చెప్పనగానే, అసలైన వ్యక్తి చచ్చిపోయాడు, వాడిని మీరు అడుక్కోలేక సంతకం పెట్టిన మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అయినా మేము పారిపోవట్లేదు, ఇక్కడే మీ కళ్ళ ముందే ఉంటున్నాము, డబ్బు కడతామని అంటున్నాము, అయినా సీల్ అంటారేంటి అని చెప్పి ఇక కావ్య చాలా బాధపడుతుంది. లేదు మేడం, మీరు ఎన్ని చెప్పినా ఇప్పుడు మాత్రం ఇంటిని సీల్ చేయాలి అనగానే,
ఇక మొత్తానికి అందరూ పోలీస్ బలగంతో వస్తారు. ఇక రుద్రాణి, దానిలక్ష్మి, ఇటు అపర్ణ, ఇందిరాదేవి అందరూ బాధపడుతూ ఉంటారు. రుద్రాణి అయితే ఎంత తొందరగా ఈ ఆస్తుల్ని బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకుంటారో అంత తొందరగా అనామిక నాకు అకౌంట్లో డబ్బు వేస్తుందని చెప్పి ఇక పక్కకు వెళ్ళి, అనామిక నువ్వు అనుకున్న సీను మొత్తం కళ్ళకి కట్టినట్టు జరుగుతుంది అనగానే, ఆంటీ ఆ సీన్ నాకు చూడాలనిపిస్తుంది, ఒక్కసారి వీడియో కాల్ చేసి చూపించండి, ఆ కావ్య, రాజ్, ఆ దుగ్గిరాల కుటుంబం వాళ్ళందరి మొహం నేను చూడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక స్వప్న అటువైపుగా వెళ్ళి మొత్తం కూడా రుద్రాణి ఇక అనామికతో మాట్లాడుతున్న మాటలు వింటుంది. చూసావు కదా, కావ్య మొహంలో కొంచెం కూడా నెత్తిరి చుక్కలేదు, ఈ లోపల బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటిని మొత్తాన్ని జప్తు చేసుకుంటామంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఆంటీ ఇంటికి తాళం వేసిన మరుక్షణం మీరు అలాగే ఇక రాహుల్ ఇక నా ఆఫీస్కి రండి, మీరు అనుకున్నట్టు మీ డబ్బు మీకు ఇస్తాను, మీరు హ్యాపీగా చక్కగా లీడ్ చేసుకోండి మీ లైఫ్ని అని చెప్పి అంటూ ఉంటుంది. సరే కానీ రుద్రాణి, అనామిక ఇప్పుడు ఆ నందగోపాల్ చచ్చిపోయాడు కదా, మరి వాడికి సంబంధించిన విషయాల్లో మనల్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా అనగానే, అదేమీ తెలియదు, వాడిని ఆల్రెడీ నేను పరారీలో ఉండమని చెప్పాను, ఇది వాడు ఎక్కడ దొరకడు, అదంతా చేయించింది నేనేనని ఎవరికి తెలీదు, ఎవరిని అడుగుతారు, నందగోపాల్ చచ్చిపోయాడు, ఇక కావ్య, రాజ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఇంటిని ఆస్తుల్ని జప్తు చేసుకుంటారు, కాబట్టి మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అనగానే స్వప్న ఒక్కసారిగా షాక్ తింటుంది. అంటే ఇదంతా అనామిక కుట్రన్నమాట. అనామిక ఇక నీ పని అయిపోయింది, నీ జీవితంలో నువ్వు జైలు నిండా చిప్పుకుడు తినడమే అని చెప్పి స్వప్న ఇక ఒక్కసారిగా ఇక హాల్లోకి వస్తుంది. అప్పటికే ఇక కావ్య బ్రతిమలాడుతూ, ఆగండి, 20 కోట్ల రూపాయలు మీకు ఆల్రెడీ ఇచ్చాము, ఆ పేమెంట్కి సంబంధించిన ఆస్తిలో ఈ ఇల్లు, ఆఫీసు 20 కోట్ల రూపాయలకి వర్త్ అవుతుంది, ఈ రెండు తప్పించి మీరు ఏదైనా సీల్ చేసుకోండి అని చెప్పి కావ్య రూల్స్ పాస్ చేస్తుంది. సరే మేడం, మీరు అన్నట్టు 20 కోట్ల రూపాయలు మీరు కట్టారు కాబట్టి 90 కోట్ల విలువైన ప్రాపర్టీనే మేము తీసుకుంటాము అని చెప్పి ఇంటిని సీల్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అదంతా తెలుసుకున్న కావ్య, అప్పు కూడా ఇంటికి వస్తారు. కళ్యాణ్ అప్పు కూడా ఇంటికి వస్తారు. కళ్యాణ్ అయితే దానలక్ష్మి మోహన్ చూసి చాలా కోపంతో, అసలు నువ్వు తల్లివేనా అన్నట్టుగా అట్నుంచి కావ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళరా వెళ్ళు, నువ్వు ఎంతసేపు నువ్వు మీ వైపే మాట్లాడతావు తప్పించి, నువ్వు ఇంత అమాయకుడు కాబట్టే ఈరోజు వీళ్ళందరూ కలిసి ఈ రకంగా ప్లాన్ చేశారు, చివరి ఆఖరికి రోడ్డు మీద నుంచో పెడుతున్నారు అని చెప్పి దానలక్ష్మి ఇక పక్కకి వెళ్ళిపోతుంది. అప్పు వెళ్ళగానే కావ్య ఇక అప్పు, కళ్యాణ్, రాజ్ అందరూ కూడా కూర్చుంటారు. ఇక ఇంతలో స్వప్న వచ్చి డోర్ని లాక్ చేసి, చూడండి కావ్య, రాజ్, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను, దీని అంతటికీ కారణం ఎవరో తెలుసా, అనామికతో మా అత్త మాట్లాడుతుంటే మొత్తం చూశాను, వాళ్ళిద్దరూ ఈ 100 కోట్ల ప్రాపర్టీ కొట్టేయడానికి పెద్ద ప్లానే వేశారు, ఆ వ్యక్తిని చంపించేసి ఆ వ్యక్తిని పరారైపోమని చెప్పిందంట నందగోపాల్ని. ఇక అనామిక పురమాయించి బోర్డు తిప్పేసేలాగా చేసిందంట. ఈ వివరాలన్నీ మా అత్తతో మాట్లాడుతూ ఉంటే నేను స్వయంగా నా చెవులతో విన్నాను, కావాలంటే చూడండి అని చెప్పి ఇక వీడియో కాల్ని చూపిస్తుంది. ఒక్కసారిగా కావ్యరాజ్, అప్పు, కళ్యాణ్ షాక్ అయిపోతారు. అప్పు వెంటనే ఆ అనామిక తక్కువది కాదు, ఎప్పటి నుంచో ఈ కుటుంబం మీద చాలా గ్రడ్జు మీద ఉంది, అందుకే ఈ పని చేసింది, నాకు కూడా అనామిక మీద 2-3 సార్లు డౌట్ వచ్చింది, కానీ ఇంత పని చేస్తుందని అనుకోలేదు. కావ్య చాలా కోపంతో, ఇక అనామిక సీను అయిపోయింది అనగానే రాజ్ వెంటనే చేతిలో ఉన్న తుపాకీ తీసి, దానికి ఎంత ఘోరంగా ఇంత ఐడియా తీసుకురావడం ఏంటి, అసలు మనం దానికి ఏం అన్యాయం చేసాం, దాన్ని అనగానే, ఏమండి ఈ టైంలో ఆవేశం వద్దు, మనం ఏం చేయాలో అదే చేద్దాం, నందగోపాల్ని చంపించేసింది, డబ్బుని తీసుకుంది, ఇప్పుడు ఏకంగా మనం రోడ్డు మీదకి వస్తే బాగుంటుందని రుద్రాణిని అలాగే తన చేతిలో పెట్టుకుంది. ఈ రుద్రాణి లాంటి వాళ్ళు, ఈ అనామిక లాంటి వాళ్ళని పోలీసులకి పట్టించాల్సిందే అని చెప్పి ఇక కాపుగాసి పోలీసులకి ఫోన్ చేసి పగడబందీగా రుద్రాణిని ఇక వెంటనే స్వప్న, అప్పు ఇద్దరు కూడా రుద్రాణికి అందరి ముందు చెంప చెల్లుమని కొడుతుంది. ఇక స్వప్న అయితే, చి నువ్వు అత్తవేనా, నువ్వు నిజంగా ఇంత నీచురాలవని అర్థం అనుకోలేదు, నువ్వు డబ్బు కోసం ఆ అనామికతో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను, మర్యాదగా చెప్పు, లేదంటే నేను అత్తమని కూడా చూడను అనగానే దుగ్గరాల కుటుంబం అంతా ఆశ్చర్యపోతుంది. ఇక రుద్రాణి, ఏ స్వప్న
నేనేమి అంత నీచురాలు కాదు. ఈ డబ్బంతా కూడా వృధాగా వీళ్ళు వేస్ట్ చేశారు. ఆ నందగోపాల్ గురించి వీళ్ళు డబ్బంతా కూడా ఇక బ్యాంకుకు అప్పచెప్పాలని చూశారు. నేను ఎంతైనా మగదిక్కులేదు. నా కొడుకుకి వీళ్ళు ఏ రోజు ఎండీగా చూడలేదు. అందుకే అనామికతో చేతులు కలిపారు అంతే. అందులో తప్పే ఉంది అనగానే ఇక ఒక్కసారిగా అపర్ణ ఇందిరాదేవి వచ్చి చంప చెళ్ళుమని కొడతారు. చి నీచురాలా, ఆ అనామికతో చేతులు కలిపి నువ్వు కూడా నిజంగా అందులో భాగమే అయిపోయావు. నీకు మగదిక్కు లేకపోతే ఇంట్లో కొడుకున్నాడు. రాజ్ కళ్యాణ్ ఇంతమంది నీకు అండగా నిలిచారు. కానీ నువ్వు మాత్రం డబ్బు కోసం ఇంత ఘోరానికి ఒడిగట్టి ఆ దెయ్యం లాంటి అనామికకి సహాయం చేస్తావా? నిన్ను ఆ అనామికని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనగానే అప్పు అయితే వెంటనే అనామిక కాల్ని ట్రాప్ చేసి అనామిక ఎవరెవరితో ఏ రకంగా మాట్లాడిందో అన్నీ కూడా కాల్స్ లిస్ట్ తీస్తుంది. అనామిక ఇక దొరికిపోయావు అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్లతో యూనిఫామ్ వేసుకొని అప్పు అయితే బయలుదేరుతుంది. నా ముందు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. కళ్యాణ్, నేను ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకునే వచ్చాను. నాకు పోలీస్ ట్రైనింగ్ అయిపోయి పోలీస్ ఆఫీసర్గా ఇక నాకు యూనిఫామ్ కూడా ఇచ్చారు. కానీ నేను ఈ నందగోపాల్ గురించి, ఈ అనామిక గురించి ఇంకా నేను డీటెయిల్గా తెలుసుకోవడం కోసమే సైలెంట్గా ఉన్నాను. ఇంత ఘోరంగా ఈ అనామిక ఇలా డబ్బు కోసం ఇలా కుటుంబాన్ని దిగజార్చి రోడ్డు మీదకి ఈడ్చాలని చూసిన ఆ అనామికని ఊరికినే వదలను అని చెప్పి ఇక అనామిక ఆఫీస్కి వెళ్ళి అనామిక చేతులకి సంకెళ్ళు వేస్తుంది అప్పు. ఒక్కసారిగా అనామిక హే అప్పు, మర్యాదగా నన్ను వదులు అనగానే ఏ అప్పు అంటావా అని చెప్పి చంప పగల కొడుతుంది. ఇదిగో మొన్నటి వరకు నువ్వు ఏ తప్పు చేయలేదని నేను వదిలేశాను. కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు చేశావు కాబట్టి ఇక నువ్వు ఎటూ తప్పించుకోలేవు. ముఖ్యంగా కటకటాల మీదే ఉంటూ జీవితాంతం కుళ్ళి కృషించిపోతావు పదా అని చెప్పి అప్పు ఇక పోలీస్ ఆఫీసర్గా తనని అరెస్ట్ చేసి సామంత్ని, అనామికని అలాగే రుద్రాణిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.